వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేసింది క్రిస్మస్ గిఫ్టింగ్ చాక్లెట్స్ అనమాట. అవి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, యూట్యూబ్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు డిఫరెంట్. చూడండి, ఇట్లా ఉంటుందండి. దీనిపైన నేను ఫస్ట్ డిఫరెంట్ 2 వెరైటీస్ చేస్తున్నాను ఇందులో. దానికోసమని ఫస్ట్ నేను వైట్ కాంపౌండ్ వేసేసుకుంటున్నాను మొత్తం అలాగా. చూడండి, ఇలాగా మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేసానంటే మళ్ళీ మనకు అక్కడ నేమ్ ఇక్కడ ఉంది చూడండి, నేమ్ క్రిస్మస్ శాంతా ఉంది కదా, దానికోసమని మేరీ క్రిస్మస్ దాన్ని కూడా ఆ లెటర్స్ని కూడా అట్లా వైట్ కలర్తో వేసేసుకుంటున్నాను, వైట్ కాంపౌండ్తో. అండ్ స్టార్ డిఫరెంట్ ఉన్నాయి. అవన్నీ మనం అట్లా వైట్ కాంపౌండ్తో వేసేసుకుంటే అక్కడ ఏంటంటే మనం స్టిక్ చేసుకోవడానికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ నెక్స్ట్ మోల్డ్ దాంట్లో వచ్చేసి నేను బ్లాక్ కలర్ వేస్తున్నాను అనమాట. మీన్స్ డార్క్ కాంపౌండ్, ఎందుకంటే డిఫరెంట్గా మనం కలర్ చేంజ్ అనేది కనిపించాలి. దానికోసమని నేను అలా చేస్తున్నాను. ఎందుకంటే ఇంత స్లోగా పెట్టాను, మీకు అర్థం కావడం కోసమని పెట్టానండి. అంత డిజైనింగ్ ఎలా చేస్తున్నాను అనేది క్లియర్గా మీకు చూపించడం కోసమని ఇలా స్లోగానే పెట్టాను. కొంచెం వీడియో లెంత్గానే ఉంటుంది, కానీ మీకు అర్థం అవ్వాలి కదా, అందుకని ఇలా పెట్టాను అనమాట. నేను ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ 2 కండక్ట్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ కానీ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. నేను ఈ క్రిస్మస్కి నేను షాపింగ్ వ్లాగ్ కూడా చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఎవరికైనా డ్రెస్సెస్ డిఫరెంట్ కాస్ట్, లో కాస్ట్లో కావాలి అనుకుంటే నా నెక్స్ట్ వీడియోలో చూడండి. డిఫరెంట్ కాస్ట్, చాలా లో కాస్ట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇంత చూడండి, ఇలాగా మొత్తం డిజైన్ చేసేసుకుంటున్నాను. ఇది మనం ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ పట్టిందండి నాకు ఇదంతా మోల్డ్ అవ్వడానికి. ఓన్లీ 5 మినిట్స్ సరిపోలేదు, 10 మినిట్స్ పట్టింది. అంటే మనకి మళ్ళీ కరెక్ట్గా ఫ్రీజ్ అవ్వాలి కదా, లేకపోతే ఏంటంటే ఇది బార్ చాక్లెట్ కదా, సరిగా రాకపోయిందంటే మళ్ళీ మనం చేసినంత వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టింది నెక్స్ట్ మళ్ళీ మనం మెల్ట్ చేయాలి అంటే రాదండి. అది మటుకు ఆ ఒక్క పాయింట్ మీరు ఒకసారి చూసుకోండి. అట్లా మెల్ట్ చేశారు అంటే అది గట్టిగా అయిపోతుంది, అది ఇంకా వేస్ట్ అయిపోతుందండి. అందుకని ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాన్ని మటుకు మెల్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను, అంటే వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు అదిగోండి, అది క్రిస్మస్ శాంతా. దాన్ని ఏంటంటే మనం ఇప్పుడు వెనక మళ్ళీ మనం కొంచెం కాంపౌండ్ లైట్గా అప్లై చేసేస్తే అక్కడ స్టిక్ చేస్తాం, గ్యాప్ వచ్చింది కదా, అక్కడ మనం స్టిక్ చేసేసుకుంటే. ఇప్పుడు నేను వైట్ కాంపౌండ్ దానికేమో బ్లాక్, ఇది డార్క్ కాంపౌండ్కేమో నేను వైట్తో స్టిక్ చేస్తాను, ఎందుకంటే డిఫరెంట్గా కనిపించడం కోసమని. ఇదిగోండి, ఇప్పుడు నేను వైట్ కాంపౌండ్ తీసుకుంటున్నాను, దానికి నేను బ్లాక్ కలర్, ఇది వైట్ నేను మర్చిపోయి వైట్ కాంపౌండే వేసేసాను, అందుకని అది వైటే పెట్టేస్తున్నానండి. అలా వెనక కొంచెం అప్లై చేసేసుకొని అలా కరెక్ట్గా స్టిక్ చేసేసుకోండి, లేకపోతే మనకి ఏంటంటే మళ్ళీ అట్లా కలరు అట్లా వస్తుందన్నమాట. అది క్రిస్మస్ అన్నమాట. తర్వాత ఇప్పుడు శాంతాని నేను స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టార్ వస్తుంది అనమాట, స్టార్ని స్టిక్ చేసేస్తాను.
అది మనం కరెక్ట్గా వేసుకుంటేనే మూలలో మళ్ళీ వెళ్ళి అది కరెక్ట్గా సెట్ అవుతుందండి. లేదు అంటే మనం కొంచెం సైడ్స్ ఎక్స్ట్రాగానే వచ్చిందంటే లైట్గా సిజర్ పెట్టేసుకొని లైట్గా కట్ చేసేసుకుంటే మనకి వచ్చేస్తుంది. కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే ఇట్లా నెక్స్ట్ నేను మళ్ళీ డార్క్ కాంపౌండ్ ఉంది కదండి, దానికి చేస్తున్నాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీనికి నేను ఏంటంటే వైట్ కాంపౌండ్తో చేస్తున్నాను. డార్క్ చూడండి చాలా లుక్ వచ్చేసిందండి. వైట్ కాంపౌండ్ అనుకున్నాను కానీ నేను డార్క్ కాంపౌండే లుక్ చాలా బాగుందండి. పెట్టేసినాక వైట్ కాంపౌండ్తో డెకరేట్ చేసినాక చూడండి లుక్ ఎంత బాగా కనిపిస్తుందో. నేను ఫస్ట్ వైట్ కాంపౌండ్ మీద చాలా బాగుంటుంది అనుకున్నా, కానీ బ్లాక్ మీద చాలా బాగుంది. మనం ఇందులో కలర్స్ ఫ్లేవర్స్తో కూడా చేసేసుకోవచ్చు అండి. ఒకవేళ కస్టమర్ అడిగితే మనకు అట్లా కూడా కావాలి అంటే చేసేయచ్చు. ఎవరికైనా ఇలాంటి మోల్డ్స్ ఇలాంటి థీమ్స్ ఏమైనా కావాలి అన్నా నేను ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి మోల్డ్స్ కావాలి అంటే నేను ప్రొవైడ్ చేస్తాను. చూడండి స్టిచ్ చేసేసిన తర్వాత ఇటు ఇట్లా కరెక్ట్గా సెట్ అవ్వాలి. అది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదండి, అందుకే ప్రాబ్లం అవుతుంది. అందుకే చెప్తాను, మోల్డ్లో మనం వేసుకునేటప్పుడు కొంచెం కరెక్ట్గా కొంచెం తక్కువ వేసేసుకుంటే ఓకే అండి. ఇప్పుడు చూడండి ఇది మొత్తం బయట పడేసరికి లుక్ చూడండి. ఇది స్టిచ్ చేసేసినాక లుక్ ఎలా వస్తుందో ఫైనల్ లుక్ ఇలా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో కదండి ఇది లుక్. ఆ డిజైన్ పైన అంతా డెకరేషన్, పైన అంతా బెలూన్స్ లాగా డెకరేషన్, స్టార్స్ అంతా ఇలా వచ్చేసేసింది. బాగా కనిపిస్తుందండి. నాకైతే లుక్ వైజ్ ఇదే నచ్చింది బాగా, వైట్ కాంపౌండ్ కన్నా కూడా. చూడండి ఫైనల్గా నేను ఏం చేయాలంటే ఇలా గిఫ్ట్లో పెట్టించాను. ఒక బాక్స్ తీసుకొని, ఇది గిఫ్ట్ బాక్స్ అనమాట, క్రిస్మస్ దానికోసమే ఇలా పెట్టించాను. ఎవరికైనా కావాలన్నా నేను ఇస్తానండి. ఇది బయట క్లోజ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.